పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాస్ నాయక్. నేను ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. నిన్న గుంటకల్ నియోజకవర్గంలోని గుంటకల్లోని ఒక చిన్న సంఘటన జరిగింది. అందుకోసం ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకనంటే నిన్న గుంటకల్లోనే పొట్టి శ్రీరాములు కాలనీలో ఒక లక్కీ వైన్ షాప్ అనేది అక్కడ ఉంది. అక్కడ పులుగొట్టపల్లి తాండాకు చెందిన రామచంద్ర నాయక్ అనే వ్యక్తి కరువు పని చేసుకొని ముగించుకొని ఒక కూలి ఆ లక్కీ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మద్యం సేవించడానికి అక్కడ మద్యం తీసుకొని పక్కన ప్రైవేట్ పర్మిట్ షాపు కింద ఉంటే అతను తీసుకొని ఇంటికి వెళ్ళేవాడేమో, లేకపోతే అక్కడే తాగి ఇంటికి హ్యాపీగా వెళ్ళేవాడేమో. కానీ అతను ఆ పర్మిట్ షాప్ అనేది ఆ లక్కీ వైన్ షాప్ పైన ఇవ్వడం వల్ల ఆ లక్కీ వైన్ షాప్ పైన పర్మిట్ రూమ్లో మద్యం సేవించి కిందికి దిగే టైంలో కాళ్ళు స్లిప్ అయి అతను కింద పడి తల పెద్ద గాయమైంది. గాయమైన తర్వాత అక్కడ ఉన్న ఆ వైన్ షాప్ యజమానులైతేనేమి, పర్మిట్ వ్యక్తులు, ఆ షాప్ పర్మిట్ ఎవరైతే తీసుకున్నారో ఆ షాప్ వ్యక్తులు కానీ ఆయన్ని పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉండడం వల్ల ఈరోజు ఆయనకి గాయాలై తీవ్రంగా కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోవడము చాలా సీరియస్ అయిన విషయం తెలిసింది. ఎందుకనంటే ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రంలో మద్యము ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జనరల్ స్టోర్లో కూడా ఈరోజు మద్యం లభిస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల. ఈరోజు మా బడుగు బలహీన వర్గాలు మాత్రము ఈరోజు ఏదో పని చేసుకొని ఏదో ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండే వారు ఈరోజు అతనికి 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. ఈరోజు అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఎందుకనంటే ఈ పర్మిట్ షాప్లు కేటాయించేటప్పుడు ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్మోహన్ రెడ్డి అనే ఇతను ఎలా పర్మిషన్ ఇస్తారు? ఒక వైన్ షాప్కి పర్మిట్ రూమ్ కింద ఉండాలి, కానీ పైకి ఎక్కినప్పుడు అక్కడ మద్యం సేవించి కిందికి దిగే తరుణంలో పడినప్పుడు దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము అడుగుతున్నాము. అదే పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మద్యం షాపులు 11 గంటలకు తీస్తే రాత్రి 10 గంటలకు బంద్ చేసేవారు. మద్యం దొరకాలన్నా కూడా చాలా ఇబ్బంది పడి మద్యం సేవించుకోకుండా చాలా మంది వాళ్ళ జీవన ఉపాధి చేసుకుని హ్యాపీగా గడిచేవాళ్ళు. ఈ రోజు విచ్చలవిడిగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మద్యము ఏరులై పారుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్రోల్ దొరకపోవచ్చు, మరి డీజిల్ దొరకపోవచ్చు, మరియు ఈ రాష్ట్రంలో మద్యమై ఏరులై పారుతుంది. ఎక్కడికి పోయినా మద్యం మాత్రం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇదే గుంటకల్లో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యము దొరకడము, ఈ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఇక ఒక గిరిజన బిడ్డ ప్రాణాలు పోతున్నా కూడా ఈరోజు పట్టించుకొని నాథుడు లేడని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇదే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే చూసి డబ్బులు ముట్టు చెప్పుకోకుండా అదే పర్మిట్ రూమ్ చెక్ చేసి ఉండింటే పక్కన ఇచ్చేవాళ్ళు, కానీ బ్రాందీ షాప్ పైన ఉంటే పైన పర్మిట్ రూమ్ ఎలా ఇస్తారని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదే గిరిజన వ్యక్తి ఏమన్నా అయితే అదే సేవాన్ని పట్టుకొని మేము ఎక్కడికైనా వెళ్తాము, మా వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడైనా పోయి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకనంటే ఇదే జిల్లాలో పోయినసారి మన తన్మయి ఒక గిరిజన బిడ్డకి హత్య చేశారు. అదే ఇంకొకటి గిరిజన బిడ్డకి మైనర్ బాలికి కిడ్నాప్ చేసిన నాథులు లేరు. ఈరోజు మళ్ళీ ఇదే రామచంద్ర నాయక్ అనే అతనికి ఇదే కూడా జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. అదే రామ్మోహన్ నాయుడు మీద
ఎంక్వైరీ జరిపి ఎలా పర్మిషన్ ఇస్తాడు పర్మిట్ రూమ్ కని చెప్పేసి అతని మీద కూడా పర్మిట్ రూమ్ మీద ఎలా ఇస్తారని చెప్పేసి అదే అతని మీద కూడా విచారణ జరిపించి మా గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని చెప్పేసి లేని పక్షంలో అదే ఎవరైతే వైన్ షాపు నిర్వహణం చేస్తున్నారో అతని పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనికి రిమాండ్ పంపించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ అదే రామ్మోహన్ నాయుడు మీద కూడా ఎంక్వైరీ చేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గట్టిగా అడుగుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నందు లక్కీ వైన్స్ అనేటువంటి ప్రదేశంలో పులగుడ్డపల్లి తాండాకు చెందినటువంటి రామచంద్ర నాయక్ మద్యం కొనుగోలు చేసి అక్కడే మద్యం సేవించి ఆయన మెట్టు దిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన తల నుంచి తీవ్రమైన రక్తస్రావం రావడం జరిగింది. ఈ సమాజంలో ఒక మనిషి రక్తంతో కొట్టుమిట్టాడుతుంటే, గాయాలతో కొట్టుమిట్టాడుతుంటే సాటి మనిషిగా ఎవరికైనా సాయం చేయాలి, కనీసం 108 కన్నా ఫోన్ చేయాలి అనే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ బాధ్యతను మరిచి కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో మానవ ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ ప్రభుత్వం వైన్ షాపులను ప్రోత్సహిస్తుంది. ఇటువంటి వైన్ షాప్ నిర్వాహకులు ఏ వ్యక్తి అయితే ప్రాణం పోయినా మాకు బాధ లేదు, ఒక వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటే రక్తంతో కొట్టుమిట్టాడుతుంటే ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా సుమారు గంట సేపు వాళ్ళ వ్యాపారం మీద దృష్టి కేంద్రీకరించినారు తప్ప కనీసం ఆ వ్యక్తికి హాస్పిటల్కి చేరుద్దాం, కనీసం 108 కన్నా సమాచారం ఇద్దాం అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఆ వైన్ షాప్ నిర్వాహకులు లేదంటే వారు మనుషులా లేక రాక్షసులా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే గుంతకల్లో అరాచకమైన పాలన సాగుతుంది. ఎక్కడ చూసినా కల్తీ మద్యం అమ్ముతున్నారు, విడిగా మద్యం అమ్ముతున్నారు. ఎమ్మెల్యే గారు అయితే డైరెక్ట్ ఎమ్మెల్యే గారే భూ పంచాయతీలు, సెటిల్మెంట్లు, విలేకరులను చూస్తే రైలు పట్టాల మీద పనిచేస్తామంటారు. గుత్తిలో చూస్తే ఒక వ్యక్తిని తీసుకొని పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు చేయించుకొని భూమిని కబ్జా చేస్తారు. ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం లభిస్తుంది. కనీసం అందరూ ఈ సీఎం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు మేము మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యం ఇస్తామంటున్నారు తప్ప పేదలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులైనటువంటి ధరలు తగ్గించి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు కాపాడుతామని ఈ ముఖ్యమంత్రి చెప్పడం లేదు. కనుక వీరి ఉద్దేశం ఏమంటే ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని వాళ్ళ ఆస్తులను పోగొట్టుకొని ప్రభుత్వానికి మధ్య రూపంలో డబ్బు చెల్లించాలి. అలాగే ఉదయం 10 గంటలకు తెరిస్తే 10 గంటలకు మూసేయాలని రూల్ ఉంది. ప్రొద్దుటూరులో చూసాం, సిఐ శ్రీరామ్ గారు 10:30 వరకు ఎవరు పెట్టుకోకూడదు షాపులని వారు చెప్తే ఎమ్మెల్యే గారు షాపులు అవి కాబట్టి అవి కేవలం ఆయన ఛార్జ్ తీసుకున్న నెలకే ఆయన ట్రాన్స్ఫర్ చేశారంటే ఒక అర్ధగంట కోసం, ఒక అర్ధగంట ఎక్కువసేపు షాప్ తెరవాలని ఆయన పర్మిషన్ ఇవ్వలేదని సిఐ గారినే ట్రాన్స్ఫర్ చేసినారంటే ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక అర్ధగంట సేపు వీళ్ళకి షాప్ తెరకపోతే వీళ్ళు ఉప్పు తిప్పలు పెట్టి ఎమ్మెల్యే గారిని పట్టుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించారు. ఒక మనిషి, ఒక పేద గిరిజనుడు, 3 పిల్లలు గల, ఒక 3 అమ్మాయిలు గల పేద గిరిజనుడు రోడ్డు మీద పడిపోయి వాళ్ళ వైన్ షాప్లో మందు తాగి వాళ్ళ వైన్ షాప్ ముందరే పడిపోయి రక్తం కారుతున్నా కనీసం చలించకుండా కేవలం గంట సేపు అతను చనిపోతున్నా కూడా పట్టించకుండా వాళ్ళ వ్యాపారమే చూసుకున్నారంటే వీళ్ళు మనుషులు కాదు. కనుక దీని మీద విచారణ జరపాలి. ఆ వైన్ షాప్ నిర్వాహకుడు లైసెన్స్ రద్దు చేయాలి. వారి మీద కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధిత వ్యక్తికి, గిరిజనుడికి ఏమైనా అయితే మేము ఆ వైన్ షాప్ని ముట్టడిస్తాం, ఆ వైన్ షాప్ అక్కడ లేకుండా ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.